అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఏదైతే పోలీస్ అధికారులు పేకట స్థావరాలు కావచ్చు, మట్కా స్థావరాలపైన అయితే ఒక ప్రత్యేకమైన నిఘాను అయితే పెట్టడం జరిగింది. చాలా ఏరియాలలో అంటే ఏదైతే మొన్నటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి శివాజీ చౌక్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మట్కా స్థావరం పైన కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు దాడి చేశారు. అదేవిధంగా నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. 1 టౌన్ పరిధిలోని ఏదైతే నాగేంద్రుని గుడి వెనుక ప్రదేశంలో ఈ పేకట స్థావరం పైన అయితే దాడి చేయడం జరిగింది. ఏదైతే 1 టౌన్ అధికారులు ఎవరైతే SHO గురించి మాట్లాడుకుంటే విజయబాబు వాళ్ళ బృందంతో దాదాపు 10 మందిని కూడా అదుపులో తీసుకున్నట్టు మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 9 స్మార్ట్ ఫోన్లు, అదేవిధంగా 2 బైక్లు, అదేవిధంగా వాళ్ళతో ఏదైతే మటక కావచ్చు, అదేవిధంగా పేకట స్థావరాలపైన దాడి చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఎంతో కొంత నగదు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి 9,200 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు SHO విజయబాబు గారు అయితే మనకు చెప్పడం జరిగింది. సో చాలా ఏరియాలలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే రిపీటెడ్ టైం జరుగుతూ ఉన్నాయి. చాలా ఏరియాలు అంటే నిజామాబాద్కి చుట్టుపక్కల ఏరియాలు ఏవైతే ఉన్నాయో, ఎడ్పల్లి కావచ్చు, మాక్లూరు మండల్ కావచ్చు, అదేవిధంగా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనకి రోజు బయటపడుతూనే ఉన్నాయి. ఏదైతే నిజామాబాద్ సిపి గురించి మాట్లాడుకుంటే ఒక రియల్ సింగంలా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఎవరికి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలిగినా కూడా డయల్ 100కి కాల్ చేయండి, లేకపోతే సిపికి సంబంధించిన పర్సనల్ నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్లీ మీకు తగిన న్యాయం చేస్తాము. ఎక్కడైతే పేకట స్థావరాలు కావచ్చు, మటక స్థావరాలు ఎక్కడైనా మీకు కనిపించినా, లేకపోతే మన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా డెఫినెట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఇన్ఫర్మేషన్ని కూడా మీరు ఎవరైతే కాల్ చేసినా సదరు వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేము గోప్యంగా ఉంచుతామని చెప్పేసి అన్న తర్వాతనే నిజామాబాద్లోని పలు చోట్లలో, చాలా ఏరియాలలో మటక స్థావరాలు కావచ్చు, పేకట స్థావరాలపైన దాడులు చేస్తూ ఉన్నాము. ప్రజల రెస్పాన్స్ చాలా ఉంది. ప్రజల కోఆపరేషన్తోనే మేము ఇదంతా చేయగలుగుతున్నామని గతంలో కూడా సిపి గారు చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా చాలా ఏరియాలలో అంటే ఇప్పుడు బోధన్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, అదేవిధంగా అర్బన్లో, అదేవిధంగా మనకి ఆర్మూర్, బాల్కొండ చాలా ఏరియాలలో అక్కడక్కడ ఆ రేంజ్కి సంబంధించిన ఏసీపీల పర్యవేక్షణలో ఎక్కడైతే పేకట స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన అయితే ఒక ప్రత్యేక నిఘా అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ ఇట్లాంటి పిచ్చి పనులకు మాత్రం పాల్పడితే డెఫినెట్లీ మీ పని అయితే చూసామని చెప్పేసి పోలీస్ అధికారులు ఒక మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినా కూడా డయల్ 100కి కాల్ చేయండి. మా బృందం వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ మట్కా స్థావరాలు కావచ్చు, ఈ పేకట స్థావరాలపైన దాడి చేసిన తర్వాత ఎట్ ది సేమ్ టైం ఏవైతే మనకి గంజాయికి సంబంధించి చాలామంది యువకులు కూడా అడిక్ట్ అవుతూ ఉన్నారు. గంజాయికి సంబంధించిన స్మగ్లింగ్ అనేది జరుగుతూ ఉంది. ఏదైతే మనకి బిజినెస్ అనేది యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళకి ఈజీగా అవుతుందని చెప్పేసి తెలిసిన తర్వాత కొంతమంది యువకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక కన్సిడర్గా చేసుకొని ఇదంతా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా కనబడితే డెఫినెట్లీ డయల్ 100కి కాల్ చేయండి. ఆ రేంజ్కి సంబంధించిన పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే డెఫినెట్లీ కొంత టైంలోనే వాళ్ళని వచ్చి పట్టుకుంటాము, వాళ్ళని అరెస్ట్ చేస్తాము, ఏదైతే జైలు కటకటల్లోకి తోస్తామని చెప్పేసి నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ పట్ల చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే పబ్లిక్ కమ్యూనిటీలో ఈ పేకట స్థావరాలు నిర్మించడము, ఈ పేకట ఆడడం వల్ల చాలామంది మహిళలు కావచ్చు, చాలామంది చదువుకునే విద్యార్థులు చాలా వరకు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. చాలామంది తప్పుదారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళపైన ఒక ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, వీలైతే జైల్లో కూడా పంపించాలని చెప్పేసి సిపి గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇది నిన్నటి ఇన్సిడెంట్. సో ఇది వాళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.